తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2 మీడియా సంస్థల మీద వారాంతపు పరుగులు, చంద్రబాబు నాయుడు గారి రాజగురువు పత్రిక. వీటి మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి పరువు నష్టం దావా పిటిషన్లో చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ప్రతిదీ కూడా చాలా వివరంగా ప్రస్తావించుకుంటూ వచ్చారు. అందులో ఆయన ఏమంటారు, వీళ్ళు అమెరికా కోర్టు ఎక్కడా నా పేరు ప్రస్తావించకపోయినా నా హక్కులు హరించి వేసే విధంగా, నా పరువుకు భంగం వాటిల్లే విధంగా విచ్చలవిడిగా రాతలు రాశారు, కథనాలు ప్రసారం చేశారు. అసలు ఆ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం అది. సెకీ నుంచి అత్యంత తక్కువగా ₹2.49 సౌర విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నాం. మేము రైతులకు నిరాటంకంగా ఉచిత విద్యుత్ అందించేలా చర్యలు తీసుకున్నాం. దానికి ప్రత్యేక ప్రోత్సాహకం కింద అంతర్రాష్ట్ర పంపిణీ ఛార్జీల నుంచి కూడా సైతం సెకీ మినహాయించింది. సెకీనే ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందులో మూడో వాళ్ళకు సంబంధమే లేదు. మేము చేసుకున్న ఈ ఒప్పందం వల్ల ఆంధ్రప్రదేశ్ ఖజానాకు 1,00,000 కోట్లకు పైగా ఆదా అవుతుంది. అది తక్కువ ధరకి సౌర విద్యుత్ దొరుకుతుంది. వాళ్ళు చేసినటువంటి నేరారోపణల్లో ఎక్కడా నాకు లంచం ఇచ్చినట్లు కానీ, నేను తీసుకున్నట్లు కానీ లేదు. సో అయినా కూడా ఆ మీడియా సంస్థలు ఈ ఒప్పందంపై వాస్తవాలను వక్రీకరించుకుంటూ వచ్చారు. నాపై ప్రచురించిన, ప్రసారం చేసిన కథనాలను తొలగించేలా వాటిని ఆదేశాలు ఇవ్వండి. ఈ మేరకు ఇంటి రెప్యుటేషన్ కూడా వేశారు. బేషరతుగా క్షమాపణలు చెప్పి ప్రముఖంగా ప్రచురించేలా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఈయన పిటిషన్ వేస్తే మొత్తం మీద మాట్లాడుకున్నాం కదా. దాని మీద స్పందించినటువంటి ఢిల్లీ హైకోర్టు వీళ్ళకి సమన్లు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల తర్వాత ఏ కథనాలు ప్రచురించినా తెలిసే ప్రచురించినట్లుగా మేము భావిస్తామని కూడా కోర్టు అనేది తదుపరి ఈ నెల 16కు వాయిదా వేసింది. ఇందులో చాలా అంశాలు, 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో చాలా కీలక అంశాలు ఉన్నాయి. తనపై ప్రచురించిన, ప్రసారం చేసిన తప్పుడు కథనాలను, ఆర్టికల్స్, పోస్టులు, వీడియోలు తొలగించేలా ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఆదేశించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. తనకు కలిగిన పరువు నష్టానికి 100 కోట్లు చెల్లించేలా ఆదేశించాలి అని చెప్పి పేర్కొన్నారు. ఇకపై తన విషయంలో ఎలాంటి తప్పుడు, అసత్య, దురుద్దేశపూర్వక కథనాలు ప్రచురించకుండా, ప్రకటనలు ఇవ్వకుండా, నిందా ఆరోపణలు చేయకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఆదేశిస్తూ శాశ్వత నిషేధ ఉత్తర్వులు జారీ చేయాలని కూడా దావాలో కోర్టును జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థించారు. వాటిని శాశ్వతంగా నిషేధించాలి అని. బేషరతుగా క్షమాపణలు చెప్పాలి, దాన్ని ప్రముఖంగా ప్రచురించాలి, ప్రసారం చేయాలి. ఆ విధంగా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వండి. గూగుల్, యూట్యూబ్ నుండి కూడా ఆ లింకులు, వీడియోలు తొలగించే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని. యాక్చువల్గా జగన్ తరపున సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, న్యాయవాదులు అమిత్ అగర్వాల్, సాహిల్ రావిన్, రాహుల్ కుక్రేజా ఈ టీం వాదనలు వినిపించారు. బేసిక్గా ఇందులో రాజకీయ కారణాలతోనే ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచురించారని కూడా పేర్కొన్నారు. చాలా అంశాలు ఇంకా ఏమున్నాయి. కేంద్ర ప్రభుత్వ చొరవతోనే సెకీ ఒప్పందం జరిగింది కాబట్టి కీలకమైన పాయింట్. ఆ తప్పుడు కథనాల వెనుక టీడీపీ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి అన్నది ఇంకొక పాయింట్. రాష్ట్రం, కేంద్రం మధ్య జరిగిన అది ఒప్పందం అన్నది ఇంకో పాయింట్. టీడీపీ హయాంలో 1 యూనిట్ గరిష్టంగా ₹6.99 కొంటే మేము ₹2.49 కొన్నాం. అయినా వాళ్ళు చాలా చండాలమైన కథనాలు రాసుకుంటూ వచ్చారన్నది ఇంకొక పాయింట్. నా కుటుంబం పట్ల వారి శత్రుత్వ భావాన్ని ఇవన్నీ ప్రస్ఫుటం చేస్తున్నాయని కూడా అన్నారు. నా పట్ల, నా కుటుంబం పట్ల వారికి ఉన్న శత్రుత్వ భావాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. గత 20 ఏళ్లుగా వారు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలను కాపాడుతూ వస్తున్నారు. ఇదే సమయంలో నా పట్ల ఎలాంటి దాపరికం లేని తీవ్ర వ్యతిరేక భావాన్ని ప్రదర్శిస్తూ వస్తూ ఉన్నారు. సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన వాస్తవాలు ప్రజాబాహుల్యంలో ఉన్నప్పటికీ వారు అసత్యాలు, నిరాధార ఆరోపణలతో తప్పుడు కథనాలను ప్రచురించారు.
వీటి వెనక విస్తృత రాజకీయ ఎజెండా ఉంది, వారికి ఇప్పటికే లీగల్ నోటీసులు కూడా ఇచ్చాను అని. మొత్తం సమగ్ర అధ్యయనం తర్వాత ఈ ఒప్పందం జరిగింది అని మొత్తం చాలా అంశాలను అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ప్రస్తావించుకుంటూ వచ్చారు తన పరువు నష్టం దావా పిటిషన్లలో అయితే.